హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం తయారు చేసుకునే వంటకం ఏమిటంటే గుమ్మడి వడియాలు. మనకి ఎండాకాలం వచ్చేసింది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం పచ్చళ్ళు వడియాలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి మన పూర్వకాలం నాటి గుమ్మడి వడియాలను చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మనకి ముక్కలు అయిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మీకు కొన్ని రకాలైన టిప్స్తో నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే వడియాలు చాలా బాగా వచ్చినవి ఫ్రెండ్స్. పూర్వం అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసేవారు. అటువంటి వడియాలు మనం ఏ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక గుమ్మడికాయను తీసుకోవాలి. మీకు ఎక్కువ వడియాలు ప్రిపేర్ చేసుకునే ఫలమైతే 2 గుమ్మడికాయలు కానీ మీ ఇష్టం వచ్చిన గుమ్మడికాయలు తీసుకోండి. ఎన్ని తీసుకున్నా సరే పైన బూడిదని ఇదే విధంగా పీచుతో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనం ఇలా కాసేపు వాటర్లో తడిపి క్లీన్ చేసినట్లయితే ఇది ఇలా గ్రీనీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన గుమ్మడికాయను మన ఇంట్లోని పెద్దవారితో మనం ఇలా ముక్కలుగా పగలగొట్టించి తర్వాత సన్న ముక్కలుగా తరగాలి. కత్తిపీటతో తరిగినట్లయితే చాలా ఈజీగా తరిగేసుకోవచ్చు. ఇలా తరిగిన గుమ్మడి ముక్కలలో మనం ఈ వడియాలకు సరిపడా సాల్ట్, అంటే ఇంచుమించుగా నేను ఒక గుమ్మడికాయను ముక్కలుగా కోసుకున్నాను కాబట్టి 50 గ్రాముల సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి, గుమ్మడికాయ మొత్తం వాటరీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఉప్పు పసుపు అంతా కూడా గుమ్మడి ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలామంది ఇలా గుమ్మడి ముక్కలకు పసుపు ఉప్పు కలిపిన వెంటనే మూట కట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పసుపు ఉప్పు కలిపిన తర్వాత మనం 5 నుండి 10 నిమిషముల పాటు ఇలా వదిలేసినట్లయితే ఉప్పు పసుపు ముక్కలకు బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత 10 నిమిషముల తర్వాత మనం ఈ ముక్కలన్నింటినీ వేరే మంచి తెల్లటి క్లాత్ తీసుకొని క్లాత్లో ఈ ముక్కలన్నింటినీ వేసేసుకొని దానిపై బరువును ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వలన ఈ ముక్కలలో ఉండే వాటర్ అంతా కూడా మనకి డ్రైన్ అయిపోతుంది. మనము ఏ రోజు మార్నింగ్ అయితే వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ముందు రోజు రాత్రి చేసుకోవాల్సిన ప్రాసెస్ అంతా ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్. ఇలా 5 నుండి 10 నిమిషముల తర్వాత ఇలా మూటను కట్టి మనం ఇలా దానిపై బరువును ఉంచినట్లయితే ఈ గుమ్మడి ముక్కలలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేవారు, 4-5 గుమ్మడికాయలు అలా. కాబట్టి పెద్ద పెద్ద రోళ్ళు అన్నీ వీటిపై బరువుగా పెట్టేవారు. మనం చేసుకునేది చిన్న గుమ్మడికాయ కాబట్టి మన ఇంట్లో మనం మసాలా నూరుకునే చిన్న పాటి రోలు సరిపోతుంది. ఇలా మూటను కట్టిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి కింద ఒక ప్లేట్ని పెట్టుకొని తర్వాత పైన జల్లెడను పెట్టి ఈ మూటను పెట్టి బరువు ఉంచినట్లయితే వాటర్ అంతా చూడండి ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది కదా. మనం తెల్లవారిన తర్వాత వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఈ గుమ్మడికాయకు ఓ 1/2 కేజీ సాయిగుళ్ళు కానీ 1/2 కేజీ మినపప్పు కానీ నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత మనం వడల పిండి రుబ్బినట్లుగా రుబ్బుకుని వడియాలు పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి తెల్లవారింది కదా, ఇప్పుడు ఈ క్లాత్లోని ముక్కలన్నింటినీ కూడా వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత చూడండి వాటర్ ఏమీ లేకుండా బాగా మనకి డ్రై అయినవి కదా. ఇలా మనం బరువు పెట్టడం వలన వాటర్ అంతా వచ్చేసింది కదా. అప్పుడు మనకి వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే వాటర్ ఉండినట్లయితే జ్యూసీగా వచ్చి వడియాలన్నీ కొంచెం పాకినట్లుగా వస్తాయి. మనం ఈ పప్పుని ఇప్పుడు వడల పిండిలా రుబ్బేసుకుందాం. పచ్చిమిర్చి 15 నుండి 20 వరకు పచ్చిమిర్చి, గ్రీనివి అయినా పర్వాలేదు, పండుమిర్చి అయినా పర్వాలేదు. 50 గ్రాముల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెండింటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. కచ్చామిర్చాగా మిక్సీ పట్టినట్టయితే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం మనం రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి, అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుని ఇక మన వడియాల పిండిని కలిపేసుకోవచ్చు. ఇక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినవి కదా. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం కచ్చాబిచ్చగా నూరిన తర్వాత మనకి ఇలా అయ్యింది చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ముక్కల దగ్గరికి వచ్చి ముక్కలలో మనము నూరుకున్న పేస్ట్ని అంతటిని వేసేసుకుని మొత్తం ముక్కలకు పట్టేలా బాగా చేతితో కలిపేసుకుందాం. చేతితో ఇలా మొత్తం అంతా బాగా కారం, అల్లం ఫ్లేవర్, జీలకర్ర మొత్తం గుమ్మడి ముక్కలకు పట్టేలా కలిపిన తర్వాత మనం రుబ్బుకున్న పిండి ఉంది కదా, ముందు చేతితో 2 గుప్పిళ్ళ పిండిని వేసుకుని కలుపుకుందాం. మనకి 1/2 కేజీ పిండి మొత్తం పట్టదు, అయితే తక్కువైతే అప్పటికప్పుడు రాదు కాబట్టి 1/2 కేజీ పప్పు రుబ్బుకుని పక్కన పెట్టినట్లయితే మనం పిండిని చూసుకొని కలుపుకుంటూ కొంచెం పిండి మిగిలినట్లయితే వాటిని మనము టిఫిన్కి యూజ్ చేసేసుకోవచ్చు. వడలు వేసుకున్నా సరే, పునుగులు వేసుకున్నా సరే బాగుంటుంది ఈ పిండితో. ఇలా మనం చూసుకుంటూ
బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో సాల్ట్ను కూడా చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మ్యాక్సిమం సాల్ట్ అయితే నాకు సరిపోయింది, నేనైతే వేయలేదు. పిండి ఒదుగు కలిపేటప్పుడు మనకి ఇక సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే చేతితో మనం ఇలా రౌండ్గా బాల్లా చేసినట్లయితే మనకి ఫినిషింగ్ బాగా వస్తే ఇక పిండి సరిపోయిందని అర్థం. నాకైతే కొంచెం పిండి మిగిలింది, ఆ పిండిని నేను టిఫిన్కి యూజ్ చేసుకున్నాను. ఇక మనం ఈ వడియాల పిండిని డాబాపైకి వెళ్ళి కాటన్ చీరను తీసుకుని చీరను అయితే తడిపి వేసుకోండి, లేదా కవర్ పైన కూడా మనం వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డాబాపైకి వెళ్ళి ఎండలో మనం వడియాలను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి 2 లేదా 3 రోజులలో ఈ విధంగా ఎండిపోతాయి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినవి. నేను కొంచెం పెద్దగానే పెట్టుకున్నాను. మీకు కావలసిన సైజులో పెట్టుకుని వాటిని ఎండబెట్టుకుని తర్వాత పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడి వడియాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అందుకే పూర్వం పెద్దలు మనకి గుమ్మడి వడియాలను సంవత్సరానికి సరిపడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకునేవారు. ఇప్పుడు చాలామంది ఇంత శ్రమను పడలేక పెట్టుకోవట్లేదు. అయితే ఇవి అలవాటయ్యి మనం చేసుకుంటే చాలా త్వరగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినవో కదా. ఇలా ఈజీగా పెట్టుకునే పద్ధతి చూస్తే మీకు కూడా త్వరగా పెట్టేసుకోవాలనిపిస్తుంది కదా. మరి పెట్టుకుని మీ ఇంట్లోని వారందరికీ టేస్ట్ చూపించండి. మనమే పెట్టి వాటిని ఫ్రై చేసి ఇంట్లోని వారికి వడ్డించినట్లయితే ఆనందమే వేరుగా ఉంటుంది. ఈ గుమ్మడి వడియాల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.